కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ అరుణ్ బాబు, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అరుణ్ బాబు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మనకి ఒక శాండ్ పాలసీ త్వరలో తీసుకురాబోతుంది. ప్రస్తుతానికైతే మన దగ్గర ఉన్నటువంటి స్టాక్ పాయింట్స్లో ఉన్నటువంటి శాండ్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద, అంటే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కాకుండా ఉచితంగా ఇవ్వాలని నేను తీసుకుని, దీంట్లో భాగంగా మన దగ్గర ఉన్నటువంటి శాండ్ డిపోస్లో ఒక 2 ప్లేస్లు మాత్రమే శాండ్ ఇంకా అవైలబుల్గా ఉంది. సో శాండ్లో కేవలం ఎక్స్కవేషన్ ఛార్జెస్ కానీ, అలాగే స్టాచ్యుటరీగా మనం కట్టవలసిన సెస్సులు ఇవి మాత్రమే స్టాచ్యుటరీ ఆఫ్ ఛార్జెస్ మాత్రమే కలెక్ట్ చేస్తున్నాం. మన దగ్గర చూసుకుంటే ఉన్నటువంటి 2 పాయింట్స్లో 1 టన్ను ఈ ఛార్జెస్ అంతా కలిపి 1 టన్ను వచ్చేసి మనకి 192 రూపాయలు పడుతుంది. వీటితో పాటు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అనేది కస్టమర్ వారికి ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందో దాని ప్రకారం తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ సిస్టంలో గతంలో కంటే మనకి తక్కువకి శాండ్ దొరుకుతుంది. అలాగే దీని మీద రెవెన్యూ షేర్ 1 రూపాయి కూడా గవర్నమెంట్కి వెళ్ళదు. అంటే పూర్తిగా స్టాచ్యుటరీగా ఏమైతే మనం ఛార్జెస్ ఎక్స్కవేషన్ చేసినందుకో, లేకపోతే జిఎస్టీలో సెస్లు ఇలాంటివి మాత్రమే, సేల్ ట్యాక్స్ లాంటివి మాత్రమే మనం కస్టమర్ నుంచి తీసుకుంటున్నాము. మిగిలినంతా కూడా ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి, డిస్టెన్స్ని బట్టి ట్రాన్స్పోర్టేషన్ తీసుకుంటాం. సో దీంట్లో 2 పాయింట్లు అందరికీ మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే, శాండ్ డిపోస్ దగ్గర ఉన్నటువంటి శాండ్ని ఒక పద్ధతి ప్రకారం టోకెన్ సిస్టమ్, అలాగే మన రసీదు సిస్టమ్ ద్వారా పెట్టి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో శాండ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. బట్ అక్కడక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ మన జిల్లాలో కాకపోయినా పక్క జిల్లాలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన ఎస్పీ గారు, మిగతా జిల్లా అధికారులు, జేసీ గారు అందరూ ఈరోజు ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ వాళ్ళతోటి, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి ఒక మీటింగ్ పెట్టాము. మైండ్ సెట్ చేయాలి అంతా. ట్రాన్స్పోర్టర్స్కి వాళ్ళ అసోసియేషన్ వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పాము. మనం అసోసియేషన్స్ అందరినీ కూర్చోబెట్టి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు రేట్స్ ఫిక్స్ చేశారు. డిస్టెన్స్ని బట్టి స్లాబ్ సిస్టమ్ పెట్టారు. అది అందరికీ అనుకూలంగా ఉండే విధంగానే, ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ రేట్స్ ఫిక్స్ చేయడం జరిగింది. దీనికి మించి 1 రూపాయి కూడా అదనంగా వసూలు చేయడానికి ఆస్కారం లేదు. చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఆ విషయం వారికి క్లియర్గా తెలియజేశాము. కొన్ని చోట్ల అక్కడక్కడ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సో మనము తక్కువ రేటుకి శాండ్ లేదా ఎక్స్కవేషన్ ఛార్జెస్ మనకి తక్కువ ఉన్నా కూడా ఉచితంగా ఇస్తున్నప్పటికీ ట్రాన్స్పోర్టేషన్ వల్ల రేట్ పెరిగిపోతుంది అనేది కూడా ఒకటి పబ్లిక్ నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ట్రాన్స్పోర్టేషన్ కిలోమీటర్స్ని బట్టి, టన్నేజ్ని బట్టి డిపార్ట్మెంట్ వారు ఏదైతే ఫిక్స్ చేశారో దానికి మించి 1 రూపాయి కూడా ఎక్కువ తీసుకోవడానికి లేదు. దీంతోపాటు ఎవరైనా కూడా శాండ్ తీసుకోవడానికి మన డిపోకి వచ్చి తీసుకోవాలనుకుంటే నియరెస్ట్ బై సచివాలయం ఏదైతే ఉందో, ఇప్పుడు ఉదాహరణకి మాదేపాడు అనేటటువంటి డిపోలో శాండ్ అవైలబుల్గా ఉంది మనకి. మిగతా చోట్ల ఎగ్జాస్ట్ అయిపోయింది. ఒక ప్లేస్లో తప్పితే అక్కడ వాళ్ళు వెళ్ళి శాండ్ తీసుకోవాలంటే సచివాలయంకి వెళ్ళి బుక్ చేసుకొని, వాళ్ళకి ఎంత రిక్వైర్మెంట్ అంత ఫీజు కట్టుకొని, ఆ రసీదు ఒరిజినల్ తీసుకొని, డూప్లికేట్ కాపీ 2 తీసుకొని శాండ్ పాయింట్కి వెళ్ళి అక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఉంటారో వారికి డూప్లికేట్ ఇచ్చేసి ఒరిజినల్ చూపించి అప్పుడు మాత్రమే శాండ్ యాడ్లోకి, డిపోలోకి వెహికల్ అలా చేస్తాం. ఇప్పటివరకు ఎలా జరుగుతుంది, ముందే వచ్చేసి వెహికల్ కిలో పెట్టుకొని అక్కడే బుక్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, అక్కడ ఉన్నటువంటి కన్సల్ట్ ఆఫీసర్ ఆ బుకింగ్స్ చేసుకునేసరికి ఈ లారీ క్యూ పెరిగిపోతూ ఉంది. రోజుకి ఎంతమంది రావాలి, ఎంతమందికి మనం చేయగలం అనేది కూడా ఒక అవగాహన లేకపోవడంతో కొన్ని చోట్ల వెహికల్స్ ఆగిపోతుంది. సో అలా కాకుండా సచివాలయం ద్వారా బుకింగ్స్ రోజుకి ఈ డిపో నుంచి మనము కనీసం ఒక 60-70 వెహికల్స్ ఇవ్వగలమంటే వాళ్ళకి పర్మిషన్ ఇస్తాం. ఆ రోజుకి వాళ్ళకే ఇస్తాం, మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు. సో సచివాలయంకి లారీలు వెళ్ళి మనం రసీదు తీసుకోవాల్సిన అవసరం లేదు. నడుచుకుంటా వెళ్ళి బైక్ మీద వెళ్ళైనా మనం బుక్ చేసుకొని వెహికల్తో పాటు డిపో దగ్గరికి రావాలి. డిపో దగ్గర రేపటి నుంచి ఈ ఎవరైతే బుక్ చేసుకోకుండా రావడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఎలా చేయొచ్చు. ముందుగా బుక్ చేసుకొని సచివాలయం దగ్గర ఆ రసీదు పట్టుకొని వచ్చిన వారిని డిపో దగ్గరికి ఎలా చేస్తాం. సో కొంతమంది ముందే వచ్చేసి లారీలు పెట్టేసుకొని, కొంతమంది రాత్రి వచ్చి పెట్టుకొని పొద్దున్నే లేచి క్యూలో ఉండడం, క్యూ ఎక్కువ అయిపోయిందని ఇబ్బంది పట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. సో ఆ సిస్టమ్ లేకుండా మనకు ఉన్నటువంటి రిమైనింగ్ శాండ్ని ఒక పద్ధతి ప్రకారము ట్రాన్స్పరెంట్ పద్ధతిలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ఎవరైతే బుక్ చేసుకుంటారో, ప్రీ శాండ్ బుకింగ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రం శాండ్ దగ్గర, డిపో దగ్గర రావాలి. అక్కడ ఉన్నటువంటి మా ఆఫీసర్
డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ఆఫీసర్లు, మైన్స్ అండ్ జియాలజీ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, పోలీస్ వాళ్ళు, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఆ వెహికల్కి వీళ్ళు ముందుగా బుక్ చేసుకున్నారు లేదా చూసుకొని దాని తర్వాతనే డిపోలోకి ఎలా చేస్తాం. ఫ్రీ శాండ్ సంబంధించి పోలీస్ పరంగా ఆల్ ప్రివెంటివ్ మెజర్స్ అని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మాదిపాడు దగ్గర ఏదైతే ఉందో అక్కడ ప్రాపర్ చెక్ పోస్ట్ని కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము. సర్ప్రైజ్గా టాస్క్ ఫోర్స్ని కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో కూడా కలిసి ఒకటి ఏర్పాటు చేస్తున్నాము. డెఫినెట్గా ఏవైతే ట్రాన్స్పోర్టేషన్ వస్తున్నటువంటి వెహికల్స్ ఉన్నాయో వాళ్ళు వేరే వాళ్ళు ఎవరు అంటే వితౌట్ స్లిప్తో ఉన్న వాళ్ళు ఎవరు రాకుండా వాటిని గమనించడం జరుగుతుంది. అలాగే ప్రాపర్గా స్లిప్ ఎక్కడ తీస్తున్నారో అక్కడ నుంచి ఆ స్లిప్ పట్టుకుని వచ్చిన వాళ్ళని లైన్లో మనం అలౌ చేసేటట్టుగా ప్లాన్ చేస్తున్నాము. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఇవి అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 6 ఎవరైనా కూడా అక్కడ నుంచి ఏమైనా తీసుకొస్తే దాన్ని ఇల్లీగల్ ఎక్స్కవేషన్గా మేము ట్రీట్ చేస్తాము. చేసి దాని మీద యాజ్ పర్ యాక్ట్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ట్రాన్స్పోర్టర్స్ అదర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు శాండ్ కోసం వచ్చేవాళ్ళు కూడా ఈ బుకింగ్ టైమింగ్స్ని వాళ్ళకి ఇచ్చిన స్లాట్ని గమనించమని, అట్లాగే వెహికల్స్ని కూడా ప్రాపర్ లైన్లో వాళ్ళు వస్తే అందరికీ కూడా సక్రమంగా శాండ్ అందుతుంది కాబట్టి అదేవిధంగా మనం చెప్తున్నాము. ఇల్లీగల్ శాండ్కి ఎవరైనా పాల్పడితే మాత్రం ఖచ్చితంగా స్ట్రింజెంట్ యాక్షన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది.